హాయ్ అండి. ఇవాళైతే మనం తోటకూర ఫ్రై అయితే తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే నేనైతే ఒక పెద్ద సైజు 2 తోటకూర కట్టెలు తీసుకున్నాను. దాన్ని కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కాడలు తీసుకోవట్లేదు. ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 5 వరకు వేసుకుంటున్నాను నేను. అలాగే ఒకటి ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకోండి, మొత్తం కలిపేసుకొని పోపు వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్నగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి పోపు కొంచెం వేగింది కదా, దీంట్లోనే ఒక 6 వరకు నేను ఎండుమిర్చి వేసుకున్నానండి. మనం ఎండుమిరపకాయల కారం వేసుకోవట్లేదు, ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే వేసుకుంటున్నాము. కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు వేగిన తర్వాత మనము తోటకూర అంతా దీంట్లో వేసేసుకుందాము. కొద్దిగా వేసుకొని దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు. నేను పోపులో వేయలేదు. మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా హీట్ అయిందంటే సరిపోతుంది. సాల్ట్ అనేది వేయొద్దండి. దీంట్లోకి ఆవిరి రాకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు పోపులో ఎండుమిర్చి వేయకపోతే ఇప్పుడు యాడ్ చేయొచ్చు. మనం సాల్ట్ వేస్తే దాంట్లో ఆవిరి అనేది బయటకు వస్తుంది, అందుకని సాల్ట్ మొదట్లో వేయలేదు. సాల్ట్ వేసిన తర్వాత కూడా దాంట్లో నీళ్లు రాకుండా చూసుకోవాలి. అలా ఊగి కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే తోటకూర ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే అది బాగా ఉడికిపోతుంది. తోటకూర ఫ్రై అన్నంలోకి చపాతీలోకి అయినా బాగుంటుందండి. అలా మెల్లమెల్లగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనము. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.